రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక సభ ఎన్ని రోజులు ఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపై బీఎస్సీలో చర్చ జరుగుతోంది. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల భద్రతపై ఇవాళ స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ ఉంటుంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఏ సభలు ఏ అంశాలతో కూడిన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిగా కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా నెక్స్ట్ డే అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత పూర్తిగా కూడా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడతాయి. అయితే తర్వాత తదుపరి 28వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అది అసెంబ్లీకి బడ్జెట్ కు ముందు కూడా ఒక బడ్జెట్ సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలు అయితే మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ముందుకెళ్లే విధంగా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకోవచ్చు, గతంలో ఉన్నటువంటి అమ్మఒడిని ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అయితే కీలకంగా చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే పూర్తిగా ఒక కీలకంగా నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీని సస్యశ్యామలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ముందుకు పెడుతూ కూడా తీసుకెళ్ళడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి. మరి ఇందులో భాగంగానే పూర్తిగా ముందుగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సమావేశాల్లో బడ్జెట్లు ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలు సుమారుగా ఒక 5 రోజుల పాటు నిర్వహించడానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఎటువంటి తారతమ్యం లేకుండా, అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వంశీ అరెస్టు ఇటువంటి అంశాలు కూడా ప్రస్తావన తీసుకొస్తారు. అదేవిధంగా అరెస్టులకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు కూడా దీంట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. దానికి తోడుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల సమస్యలకు అనుగుణంగా ఈ అసెంబ్లీ సమావేశాలు నడవాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ సమావేశాలని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.